రాష్ట్రాల్లో ఎప్పుడు ఏవో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి. పర్టికులర్గా కొత్తగా ప్రభుత్వాలు ఏర్పడిన రాష్ట్రాల్లో ఆయా పార్టీలు ఇచ్చిన హామీలకు సంబంధించిన అమలు జరగలేదని, లేకపోతే సరిగా జరగలేదని కొన్ని విమర్శలు, లేకపోతే అమలు చేయడానికి సరిపడనన్ని నిధులు లేక ప్రభుత్వాలు పడే ఇబ్బందులు మరికొన్ని, ఇతరత్ర ప్రజా సమస్యలు, హక్కుల సమస్యలు, ఇటువంటి చాలా రకాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అన్ని రాష్ట్రాల్లాగానే మనం ఏపీలో చూస్తున్నాం, తెలంగాణలో చూస్తున్నాం ఎన్నో సమస్యలు. ఈ సమస్యల మీదనే తెలంగాణలో ఎప్పుడు ఏదో ఒక గొడవ, ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు, రచ్చ ఇవి జరుగుతూనే ఉన్నాయి. పర్టికులర్గా తెలంగాణకు సంబంధించినంత వరకు మనకి రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఇచ్చిన హామీల్లో కొన్ని హామీలు ఇంకా రుణమాఫీ పూర్తిగా జరగలేదని, రైతు బంధు ఆపేశారని, ఇట్లాంటివి ఉన్నాయి. కొన్ని విమర్శలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అన్నీ ఒక సైడ్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఒక రచ్చ, ఒక లొల్లి తెలంగాణని పూర్తిగా పట్టి కుదిపేస్తోంది. అదేంటయ్యా అంటే తెలంగాణ తల్లి పేరుతో జరుగుతున్న లొల్లి. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు బిఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు ప్రతిష్టాపిస్తానని చెప్పారు. అందులో భాగంగానే నిన్నటికి 1 year అయింది ఆయన ముఖ్యమంత్రిగా సచివాలయంలో అడుగుపెట్టి తొలి సంతకాలు పెట్టినప్పటికీ నిన్నటికి 1 year అవడానికి 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన 9వ తేదీన ఆయన విధులు ప్రారంభించారు. ఆ కార్యక్రమాలను బేస్ చేసుకుని 3 రోజుల పాటు మొదటి ఏడాది వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. దీన్ని రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా రాజకీయంగా పట్టు పెంచుకోవడంతో పాటు ప్రతిపక్షాలు పర్టికులర్గా బీఆర్ఎస్ మీద మరింత దాడిని పెంచడానికి ఈ 3 రోజుల వారోత్సవాన్ని చాలా బలంగా ఉపయోగించుకున్నట్టే కనపడుతుంది మనకి. అందుకు ఆయన ఎంచుకున్న మార్గాలు, ఎందుకంటే విమర్శలు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాటు ఆరితేరింది కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క పల్స్, ఆనుపానులు తెలిసిన పార్టీ కాబట్టి బీఆర్ఎస్ అనేది, పర్టికులర్గా కేసీఆర్ ఏదో ఒకటి ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు, దాడి చేస్తూనే ఉంటారు. ఇక వీళ్ళని మరి ఎమోషన్స్తో కొట్టాలనుకున్నారా, సెంటిమెంట్స్తో కొట్టాలనుకున్నారా, లేక కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో కేసీఆర్ ప్రభుత్వం కానీ ఆయన కానీ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో నిర్లక్ష్యంగా తీసిపడేసిన కొన్ని కీలకమైన అంశాలని రేవంత్ రెడ్డి చాలా గట్టిగా పట్టుకున్నట్టు కనబడుతుంది. అందులో 3 అంశాలు ప్రధానమైనవి. ఒకటి, తెలంగాణ యొక్క పేరు, రిజిస్ట్రేషన్ నేమ్. ఉద్యమ కాలంలో అందరూ టీజీ అనే వాడారు. నిజానికి టీజీ అనే పదాన్ని అప్పుడు నవతెలంగాణ పార్టీ అని పెట్టిన దేవేందర్ గౌడ్ గారు పెట్టిన పార్టీ, దేవేందర్ గౌడ్ గారు అప్పుడు నవతెలంగాణ పార్టీ అని పెట్టిన దేవేందర్ గౌడ్ గారు ఫస్ట్ వాహనాల మీద టీజీ అని రాయించిన వ్యక్తి దేవేందర్ గౌడ్ గారు. అప్పటి నుంచి ఇక ఉద్యమ కాలంలో మొత్తం టీజీ అనే యూత్ అంతా కూడా దాన్ని ఇచ్చేశారు. అనఫిషియల్గా అప్పటికి ఏపీనే ఉంది, ఉమ్మడి రాష్ట్రం అయినా కూడా అనఫిషియల్గా తెలంగాణ యువకులు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ అందరూ వాహనాల మీద టీజీ అని రాసుకోవడం అప్పట్లో జరిగింది. కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టీజీ కాదని టీఎస్ అని పెట్టారు. సరే, ఎందుకు పెట్టారు? న్యూమరికల్గా బాగుంటుందని, అంటే సంఖ్యాశాస్త్రపరంగా బాగుంటుందని పెట్టారా, లేకపోతే ఇంకేదన్నా కారణాలతో పెట్టారా తెలియదు. అప్పుడు కారణాలు చెప్పలేదు, కానీ టీఎస్ పెట్టండి అన్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి అది ఆటోమేటిక్ గెజిట్ అయిపోయింది, అమలైపోయింది. అది ఒకటి. రెండవది రాష్ట్ర గీతం. తెలంగాణ ఉద్యమ కాలంలో సహజ కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ అనే పాట అప్పుడు ఉద్యమ కాలంలో ఉర్రూతలూగించిన పాట. అది తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణని ఉర్రూతలూగించిన పాట అది. ఆ పాట ఆల్మోస్ట్ ప్రతి సభల్లోనూ ప్రతి చోట ఆలపించిన గేయం. అందరూ అనుకున్నారు ఈ గేయమే రాష్ట్ర గీతం అని. అప్పుడు అనధికారికంగా, అధికారంలో లేరు కాబట్టి అనధికారికంగా ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఇదే తెలంగాణ గీతం అని. అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత, కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర గీతాన్ని నిర్ణయించలేదు. మరి ఇదే గీతం కదా అని అనుకున్నప్పుడు అది ఇప్పుడు సెట్ కాదని, లేకపోతే దాంట్లో కొన్ని అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, ఏదో అంటే ఆయన కూడా పుస్తకాలు బాగా చదివిన, తెలుగు భాష మీద మంచి గ్రిప్ ఉన్న నాయకుడు కాబట్టి కేసీఆర్
మరి అందు గురించి వద్దన్నారా, లేకపోతే ఆ గీతం సూట్ అవ్వదనుకున్నారా, లేకపోతే ఆ గీతం సెట్ కాదనుకున్నారా, లేకపోతే అప్పుడు 10 జిల్లాల మీద రాసిన పాట అది, ఇప్పుడు జిల్లాల సంఖ్య పెరిగింది కాబట్టి 36 జిల్లాలు అయినాయి కాబట్టి మరి ఈ సెట్గా కారణాలు ఏమైనా కావచ్చు. మొత్తం మీద అయితే ఆయన అందశ్రీ రాసిన గీతాన్ని ఆయన రాష్ట్ర గీతంగా యాక్సెప్ట్ చేయలేదు. ఆ సందర్భంగా అందశ్రీకి కేసీఆర్కి కొంత గ్యాప్ కూడా వచ్చింది. అందశ్రీ బహిరంగంగానే ప్రభుత్వం మీద దాడి కూడా చేశారు, అవమానించారని. తనకు నిజంగా కూడా అది ఒక రకంగా అందశ్రీ వ్యక్తం చేసిన ఆవేదన చాలా సందర్భాల్లో బయటకు వచ్చింది. కొంతమంది కేసీఆర్ని ప్రభావితం చేశారని కూడా చెప్తారు, ఆ గీతాన్ని తీసుకోవద్దని. కారణాలు ఏమైనా మనకు తెలియదు. సో అది రెండోది. మూడోది అత్యంత ముఖ్యమైనది, నో డౌట్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ గారు ఉద్యమ కాలంలోనే రూపొందించిన మాట వాస్తవం. దాన్ని తెలంగాణ భవన్లో ప్రతిష్ఠించారు. ఇంకా అక్కడక్కడ కొన్ని చోట్ల వివిధ ప్రదేశాల్లో, అంటే కొన్ని స్మారక చిహ్నాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పెట్టిన సందర్భాలు కానీ, ఫోటోలు కానీ ఇటువంటివి చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ భవన్లో ఏ అకేషన్ జరిగినా కూడా కేసీఆర్ గారు లేకపోతే ఇతర నాయకులు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని దండేయడం, తెలంగాణ భవన్లో పార్టీ ఆఫీస్లో, సీరియస్గా చెప్తున్నాం, మళ్ళీ పర్టికులర్గా చెప్తున్నాం, అక్కడ వేసేవారు జరిగింది. కానీ ఎక్కడా కూడా తెలంగాణ తల్లి ఇది అధికారికము అని ఎక్కడా కూడా ఒక రాజముద్రలాగా అయితే ఎక్కడ చేసిన దాఖలాలు లేవు. మరి ఎందుకు చేయలేదు అని అంటే ఇక ఇది ఆటోమేటిక్గా అయిపోతుంది అనుకున్నారో, లేక మరి కారణాలు నిర్లక్ష్యం. అందుకే నేను నిర్లక్ష్యమైన పదం వాడాను ఇందాక. కొంత అలక్ష్యం నిర్లక్ష్యం జరిగింది, లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ అయినా కావచ్చు. ఎవరు మారుస్తారు, తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తారు, విగ్రహాన్ని మారుస్తారని బహుశా ఊహించుండకపోవచ్చు, తెలియదు మనకు అది కూడా. సో మొత్తం మీద అయితే ఈ 3 ఎమోషనల్ ఇష్యూస్ ఆ రోజున జరిగాయి. రేవంత్ రెడ్డి గారు అదే పట్టుకున్నారు. అదే పట్టుకొని ఇప్పుడు ఒకటి టీఎస్ని కాస్త టీజీ చేశారు. తర్వాత వచ్చి రాగానే ప్రకటించారు జై జై హే తెలంగాణ అనే సాంఘిక రాష్ట్ర గీతం అని ప్రకటించారు. అది కొంచెం లెంత్ ఎక్కువగా ఉందని దాన్ని కవి అనుమతితో ఆయనను కూడా కూర్చోబెట్టి దాన్ని కుదించి దానికి ఇప్పుడు రాష్ట్ర గీతంగా ఆలపిస్తున్నారు ఆల్రెడీ. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని దాదాపు 6 నెలల క్రితమే ప్రారంభించి ఆ రూపాన్ని మార్చి నిన్న ఆవిష్కరించారు. దాని మీద బీఆర్ఎస్ పార్టీ ఇంకొంతమంది దాని మీద కొంత అబ్జెక్షన్స్ చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది, మీరు కావాలని మార్చారు, అది లేదు ఇది లేదు, సంథింగ్ రాజకీయ పరమ ఇంకోటి ఉంటాయి కదా. కానీ ఇటు కాంగ్రెస్ మాత్రం, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా దాన్ని సమర్థించారు, నిన్న అసెంబ్లీలో చూసాం మనం. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించి. అయితే ఈ రచ్చ తెలంగాణ తల్లి పేరుతో జరుగుతున్న లొల్లి ఇప్పుడు తెలంగాణను కుదిపేస్తోంది. కేటీఆర్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి మళ్ళీ మేము అధికారంలోకి రాగానే ఇప్పుడు పెట్టిన తెలంగాణ తల్లి పేరుతో పెట్టిన బొమ్మను తీసుకుపోయి గాంధీ భవన్లో పెడతాం, ఎందుకంటే ఆమె అభయహస్తం పెట్టి కాంగ్రెస్ గుర్తును పెట్టుకున్నారు అందులో అని చెప్పి ఇది చేస్తున్నారు. సో దీని మీద మనం చర్చను చూడబోతున్నాం. చర్చను చూసే ముందు ఈ 3 పార్టీల్లో ఎలాంటి చర్చ ఉంది అనేది ఒకసారి మాట్లాడదాం. దీని మీద మా కరెస్పాండెంట్స్ ఆయా పార్టీలు సెక్రటేరియట్ నుంచి కూడా లైవ్ ఇస్తాయి. ఒకసారి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ లేదా ప్రభుత్వం వైపు నుంచి తెలంగాణ తల్లి పేరుతో జరుగుతున్న ఈ వివాదాలు లేదా వీటిని ఎలా చూస్తుంది అనే దాంతో పాటుగా భారతీయ జనతా పార్టీలో కూడా ఎలాంటి చర్చ జరుగుతుంది అనేది కూడా మనం ఒకసారి మరి మా కరెస్పాండెంట్స్ ఇస్తారు. ఒకసారి సచివాలయం నుంచి నరసింహరావు ఉన్నారు, అలాగే బీజేపీ ఆఫీస్ నుంచి రాజేష్ ఉన్నారు. మాట్లాడదాం. నరసింహరావు, గుడ్ ఈవినింగ్. ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు, కానీ బీఆర్ఎస్ వైపు నుంచి కానీ ఇంకా కొంతమంది న్యూట్రల్సో లేకపోతే బీఆర్ఎస్ సపోర్టర్సో లేదా యాంటీ కాంగ్రెస్ వీళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకుండే వాక్ స్వాతంత్రం ఉన్న తప్పేం లేదు. కానీ కొంత కామెంట్స్ లేకపోతే కొంత విమర్శనాత్మకమైన పోస్టింగ్స్ చేస్తున్నారు. బీఆర్ఎస్ లీడర్లు కూడా గట్టిగానే ఇచ్చేస్తున్నారు కదా. దీని మీద ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది? తర్వాత విమర్శిస్తే లేదా కించపరిస్తే సీరియస్ చర్యలు శిక్షలు ఉంటాయని కూడా వార్నింగ్ ఇచ్చారు కదా. ఏమంటోంది ప్రభుత్వం? ఎస్, ఈ విషయంలో ఒకటి ప్రభుత్వం అయితే ఇప్పుడు ఏదైతే వాదన జరుగుతుందో ఆ వాదన అసలు మొదటగా కొట్టిపారేస్తుంది. ఏంటి అంటే తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చారు అనేటువంటి వాదన ఏదైతే జరుగుతుందో అసలు ఆ వాదననే మొదటగా ప్రభుత్వం కొట్టిపారేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. అసలు తెలంగాణకి అధికారికంగా ఈరోజు నిన్నటి వరకు కూడా ఒక తల్లి అనేది లేదు. సో కాబట్టి రూపాన్ని మార్చారు అనేటువంటి వాదనే తప్పు అనేటువంటి మాటను ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి.
నిజానికి కూడా తెలంగాణ ఉద్యమ కాలంలో కావచ్చు, అంతకంటే ముందు కావచ్చు, వివిధ తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వివిధ పార్టీలు, వివిధ నాయకులు ఆయా సందర్భాల్లో తెలంగాణ తల్లికి వివిధ రూపాలనిచ్చి ఉద్యమ వ్యాప్తిలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాలని ఊరూరున ప్రతిష్ఠించేటువంటి ప్రయత్నాన్ని చేశారు. సో అందులో భాగంగా ఆనాడు తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఊరూరున వ్యాప్తి చేసినటువంటి, ప్రచారం చేసినటువంటి విజయశాంతి ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించి ఊరూరున పెట్టేటువంటి ప్రయత్నం పెట్టారు. ఆ తర్వాత ఆల నరేంద్ర తెలంగాణ కోసము పోరాటం చేసి ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో, ఉద్యమంతో ప్రజల్లోకి వెళ్ళినటువంటి సమయంలో ఆయన ఒక రూపాన్ని జనాల్లోకి తీసుకెళ్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటువంటి ప్రయత్నాన్ని చేశారు, విగ్రహ ప్రతిష్ఠ చేశారు ఊరూరున. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పెట్టిన తర్వాత కేసీఆర్ కూడా తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన చేసి ఊరూరున ఉద్యమ వ్యాప్తిలో భాగంగా విగ్రహాలను ఊరున్న ప్రతిష్ఠించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ తర్వాత 2014లో తెలంగాణ రావడము, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో మాత్రము కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది, కేసీఆర్ సీఎంగా తీసుకున్నారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా అది అలక్ష్యం అనుకోవాలా, నిర్లక్ష్యం అనుకోవాలా, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, కానీ కొన్ని విషయాల్ని మాత్రము అలసత్వంగా వదిలేసింది, కొన్నిటిని నిర్ణయాలు తీసుకోకుండా వదిలేసింది. కొన్ని విషయాలనేమో నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వుని రాష్ట్ర పుష్పంగా గుర్తించింది. అదేవిధంగా జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా గుర్తించింది. అట్లా రాష్ట్ర జంతువుని అట్లా కొన్నింటిని గుర్తించింది. కానీ కొన్నింటి విషయంలో, అందులో ప్రధానంగా తెలంగాణ ఉద్యమ వ్యాప్తిలో తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించినటువంటి పాటలో ఈ జయ జయ హే తెలంగాణ, జననీ జయ కేదానం అనేటువంటి పాట అందశ్రీ రాసింది ఉంది. పెద్ద ఎత్తున దానికి వ్యాప్తి చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాటని అధికారికంగా గుర్తించలేకపోయారు, వారు గుర్తించలేదు, కారణం ఏదైనా కావచ్చు. అదేవిధంగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు, కానీ ఎక్కడా కూడా అధికారికంగా వారు గుర్తించలేదు. అంటే అధికారికంగా గుర్తిస్తేనే అది అధికారిక గుర్తుగా ఒక తల్లి అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రభుత్వం అధికారికంగా గుర్తించి గెజెట్ విడుదల చేస్తేనే దానికి అధికారిక గుర్తింపు ఉంటుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లిని అధికారికంగా గుర్తించలేదు, గెజెట్ తీసుకురాలేదు, జీవోను కూడా తీసుకురాలేదు. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించింది. స్వతహాగా ఒక విగ్రహానికి రూపకల్పన చేసి సగటు తెలంగాణ మహిళ ఏ విధంగా ఉంటుందో, ఒక బహుజన ఒక తల్లి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రూపురేఖలతో ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసి చర్చించి కొంతమంది కవులు, కళాకారులు, విద్యావేత్తలతో ఇప్పుడు కవులు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వాళ్ళు ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. ఈ కవులు అంటే అందరూ కాకపోవచ్చు, కొంతమంది కవులు, అందశ్రీ కావచ్చు, లేకపోతే నిన్న అవార్డు ఇచ్చారు కదా కొంతమందికి, అంటే వాళ్ళు దీనికోసం అవార్డుల కోసం సపోర్ట్ చేస్తారని అనను. కానీ కొందరేమో ఇది ఇప్పుడు కొత్తగా వీళ్ళు కొత్తగా అని కాదు, తెలంగాణ తల్లి ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి ఆమోదయోగ్యంగా ఉంది అని వాళ్ళు అంటున్నారు. కానీ ఉద్యమ కాలంలో కేసీఆర్ గారితో ఉండి అప్పటి తెలంగాణ తల్లి రూపాన్ని చేసిన వాళ్ళు, ఇప్పుడు దేశపతి శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది అప్పుడున్న కవులు, రాసమయ్యి ఇలాంటి వాళ్ళు, లేకపోతే కేసీఆర్ గారు హిమ్సెల్ఫ్, ఆయన ఆనాటి శిల్పులు, వీళ్ళంతానేమో వ్యతిరేకిస్తున్నారు కదా. నేను ఇందాక అన్నట్టుగా నేను చాలా నిన్న రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కించపరిచే విధంగా, లేకపోతే ఇంకో రకంగా పోస్టులు పెడుతున్నారు కొంతమంది. కేటీఆర్ గారు అయితే ఇవాళ ఏకంగా మళ్ళీ మేము అధికారం రాగానే తీసుకుపోయి గాంధీ భవన్లో పడేస్తామని అన్నారు కూడా, అక్కడ ప్రతిష్ఠిస్తామని. సో దీని మీద ప్రభుత్వ రియాక్షన్ ఏంటి? కించపరిచే వ్యాఖ్యలు కానీ లేకపోతే విమర్శలు కానీ వీటి మీద? వీటిపైన కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. అంటే ప్రభుత్వము అధికారికంగా ఒక గెజిట్ తీసుకువచ్చి అధికారికంగా గుర్తించిన తర్వాత దాన్ని అవమానించడం అనేటువంటిది నేరము అనేటువంటి మాటని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పుడు మనకు జాతీయ గీతం ఉంది, జాతీయ గీతాన్ని అవమానిస్తే చట్టంలో తీవ్రమైనటువంటి శిక్షలు ఉన్నాయి. భారతదేశాన్ని కానీ జాతీయ గీతాన్ని కానీ అవమానిస్తే తీవ్రమైనటువంటి శిక్షలు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా తెలంగాణ తల్లిని అధికారికంగా ఏర్పాటు చేసుకొని అధికారికంగా గుర్తించి ఇప్పుడు మన తెలంగాణ తల్లిగా అధికారికంగా భావిస్తున్నటువంటి తల్లిని అవమానించడాన్ని మాత్రము
ప్రభుత్వము చాలా తీవ్రంగా పరిగణిస్తామనేటువంటి మాటను చెప్తా ఉంది. సో అందుకోసం అయితే రక్షణలు కల్పించేటందుకు అంటే చట్టపరమైనటువంటి రక్షణలు కల్పించడం పైన కూడా ప్రభుత్వం ఎక్సర్సైజ్ చేస్తుంది. ఆ రూపాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేసినా, భవిష్యత్తులో తొలగించాలనేటువంటి ప్రయత్నం చేసినా కానీ చట్టపరమైనటువంటి రక్షణలు కల్పించాలి తెలంగాణ తల్లికి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకోసము న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు చేస్తుంది. చట్ట ప్రకారము కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా కూడా శిక్షలు రూపొందించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. అందుకోసం అవసరమైనటువంటి న్యాయ నిపుణులతో కూడా ప్రభుత్వం చర్చిస్తూ ఉంది. అందుకే భవిష్యత్తులో ఎవరు మార్చకుండా, ఎవరు కూడా అవమానించే విధంగా మాట్లాడకుండా కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయనేటువంటి హెచ్చరికల్ని ప్రభుత్వ వర్గాలు చేస్తూ ఉన్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి కూడా చేశారు. రైట్ నర్సింగ్, ఒక్క నిమిషం. రాజేష్, ఈ విషయంలో బీజేపీ కొంత గోడ మీద పిల్లివాటంగా ప్రవర్తిస్తున్నట్టు కనపడతా ఉంది బీజేపీ. బీఆర్ఎస్ ఏమో పూర్తిగా వ్యతిరేకిస్తోంది. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు దాన్ని సమర్థించుకుంటారు. బీజేపీ మార్చడం ఎందుకు, ఇప్పుడున్న రూపం బాగానే ఉంది కానీ మార్చడం ఎందుకు అనేది బీజేపీ వర్షన్ కదా. ఈ గడిచిన 3-4 రోజులుగా జరుగుతున్న వివాదాల మీద ఫైనల్గా బీజేపీ ఒక రకమైన స్టాండ్కి వచ్చిందా? సార్, గుడ్ ఈవినింగ్ సార్. అంటే ఈ ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ అంశానికి సంబంధించిన విషయంలో భారతీయ జనతా పార్టీ నుంచి అఫీషియల్గా స్టేట్ ప్రెసిడెంట్ కావచ్చు, మిగతా కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కావచ్చు, ఎవరు కూడా దీనిపైన అఫీషియల్గా ఇప్పటి వరకు స్పందించలేదు. అంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడము, లేదంటే 2014లో అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, జరిగినటువంటి వైఫల్యాలపైన మాట్లాడుతూనే ఈ ఏడాది పీరియడ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి, దాంతోపాటుగా విధ్వంసమైనటువంటి ఒక పేరుని ఎత్తుకొని వీళ్ళు డిసెంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లతో పాటుగా అసెంబ్లీ సెగ్మెంట్లలో తమ ప్రజా సమస్యలపైన గలం విప్పాలనేటువంటి అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకుని ముందుకు వెళ్తున్నాం తప్పితే ఇందులో తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన అంశం అనేటువంటిది పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అఫీషియల్గా స్పందించొద్దు, దీనిపైన మాట్లాడొద్దు అటువంటి ఒక నిర్ణయంలోనే ఉన్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఎవరు కూడా ఇప్పటివరకు అఫీషియల్గా స్పందించలేదు. అయితే ఇవాళ మధ్యాహ్నము నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లో జరిగినటువంటి అభివృద్ధి, ఆయన రెండవసారి ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినటువంటి నిధులు, పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోకి రావాల్సినటువంటి పెండింగ్ నిధులకు సంబంధించిన అంశంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సమావేశం ముఖంగా అడిగినటువంటి ప్రశ్నకు బదులుగా ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహ మార్పుకు సంబంధించిన అంశం అనేది పూర్తిగా రాజకీయం కోసం మాత్రమే చేసినటువంటి అంశంగా భారతీయ జనతా పార్టీ చూస్తుంది. గతంలో కేసీఆర్ 10 ఏళ్ల అధికారంలో ఉండి 7 లక్షల కోట్లు అప్పులు చేస్తే కాంగ్రెస్ పార్టీ దాన్ని 14 లక్షల కోట్లకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది తప్పితే ప్రజా సమస్యలపైన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ మిగతా 4 సంవత్సరాల పీరియడ్ లో వచ్చినటువంటి 5.5 లక్షల కోట్ల అప్పుని రిమైనింగ్ 4 సంవత్సరాల్లో మరో 7 లక్షల కోట్ల అప్పులు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం తప్పితే ఇందులో ఇంకోటి లేదు. ఇప్పటికే వాళ్ళు 6 గ్యారంటీలు 66 అబద్ధాల పీరియడ్ ఇప్పటికే ఛార్జ్ షీట్ రిలీజ్ చేసింది భారతీయ జనతా పార్టీ. మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా హైదరాబాద్కు వచ్చారు. ఆ సభ ద్వారా బీజేపీ శ్రేణిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపాలి. ఇప్పుడు ముందుగా రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి, అన్నిటికి మించి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈసారి మేరీపీఠం మాదే అన్నటువంటి అంశాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. దాంతోపాటుగా ఈ 6 గ్యారంటీలు 66 అబద్ధాల పేరిట చేసిన మోసాన్ని మేము ప్రజలకు వివరిస్తాం తప్పితే ఈ విగ్రహాల పేరిట చేసినటువంటి రాజకీయాలకు మేము దూరంగా ఉంటాము. దానిలో భాగంగానే ఇప్పటి వరకు మేము అఫీషియల్ ఎక్కడ కూడా స్పందించలేనటువంటి అంశాన్ని అయితే భారతీయ జనతా పార్టీలో ఇంటర్నల్ గా చెప్తున్నటువంటి మాట. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ ప్రచారం చేయడము, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రచారం చేయడము, ఈ 3 పార్టీల మధ్య బీజేపీ కొద్దిగా డిఫెన్స్లో పడిందని చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో లోపాయికార ఒప్పందం చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులను ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్లట్లేదంటే అంశాన్ని పదే మాజీ మంత్రులుగా ఉన్నటువంటి పనిచేసినటువంటి హరీష్ రావు, కేటీఆర్లు విమర్శిస్తున్నారు. అదే సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా లోపాయికార ఒప్పందంగా ఉన్నాయి. కవిత ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసుల్లో ఢిల్లీకి వెళ్ళినటువంటి ఆ కేసీఆర్ అప్పట్లోనే రాజీ కుదుర్చుకుని వచ్చారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా అదే జరుగుతుంది అని చెప్పేసి పదే రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి మంత్రులందరూ కూడా కావచ్చు, బీజేపీ పైన బీఆర్ఎస్ పైన రెగ్యులర్గా కౌంటర్ అటాక్ దిగుతున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టడం అటు కాంగ్రెస్ ని టీఆర్ఎస్ పార్టీని 2 పార్టీలను ఢీ కొట్టడంలో భారతీయ జనతా పార్టీ కొద్దిగా డిఫెన్స్ లో ఉంది. ఇటువంటి సందర్భంలో మేము ఇప్పటికే వాళ్ళు ఒక 40 లక్షల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శ్రీకారం
చుట్టాలు కేవలం 30 లక్షల వరకే ఆగింది. మిగతా చాలా పార్లమెంట్ సెగ్మెంట్లలో పూర్తి స్థాయిలో అనుకున్న స్థాయిలో వాళ్ళు రీచ్ కాలేదు. సో మొన్న నడ్డా కూడా ఇదే అంశాన్ని ఇంటర్నల్గా పార్టీ నేతలకు సూచించే ప్రయత్నం చేశారు. అంటే జాతీయ స్థాయి అధిష్టానం నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వానికి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ విషయంలో ఎవరు కూడా స్పందించొద్దు. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్లు ఆడుతున్నటువంటి ఈ పొలిటికల్ రైవేట్లో ఎవరు కూడా వాళ్ళ మాయలో పడొద్దు, వాళ్ళ ట్రాప్లో పడకుండా కేవలము ప్రజల ఇష్యూస్ పైన మాత్రమే దృష్టి సారించాల్సిందిగా వాళ్ళు చెప్పినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటి వరకు విగ్రహాల పైన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన విగ్రహం ఇప్పుడున్న విగ్రహం పైన మాట్లాడలేదు. రైట్ రాజేష్. ప్రకాష్ రెడ్డి గారిని లైవ్ లోకి తీసుకుందాం మనం బీజేపీ నుంచి. అలాగే బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ సీనియర్ నేత కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తులా ఉమ గారు కూడా మనతో చర్చలో పార్టిసిపేట్ చేస్తారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ గారు కూడా మనతో చర్చలో అద్దంకి దయాకర్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అండ్ ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ నుంచి. మరి కాసేపట్లో బీఆర్ఎస్ నేత తులా ఉమా గారు జాయిన్ అవుతారు. ముందుగా దయాకర్ గారు నమస్కారం, వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్. 1 year కంప్లీట్ చేసుకున్నారు మీ పార్టీ అధికారంలోకి వచ్చి, అంతవరకు బాగుంది. కానీ ఈ తెలంగాణ తల్లి విషయంలో ఓకే లాజికల్గా మీరు చెప్పేది మార్చడం కాదు, తెలంగాణ తల్లిని ఇప్పుడు ఫస్ట్ టైం మేమే ప్రతిష్ఠిస్తున్నామని లాజికల్గా బాగానే ఉంది. కానీ గెజెట్లో పెట్టకపోవచ్చు, లేకపోతే అధికారికంగా చేయకపోవచ్చు, కానీ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ గారు రూపొందించిన ఆ విగ్రహం తెలంగాణ తల్లిగా చలామణిలో ఉంది. మీరు అందరూ దండలేసిన వాళ్ళే, అవునా కాదా? మీరందరూ దండలేసిన, మీరు వేసిన వాళ్ళే, ప్రకాష్ రెడ్డి గారు వాళ్ళు వేసిన, అందరూ వేసిన వాళ్ళు, మేము కూడా వేసిన వాళ్ళమే. ఓన్లీ థింగ్ ఏంటంటే గెజెట్ లేదు, అధికారికంగా ప్రకటించలేదు, సెక్రటరియట్లో పెట్టలేదు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడా పెట్టలేదు, అంతవరకు కరెక్ట్. ఇప్పుడు దాన్ని వాళ్ళు అదే పట్టుకున్నారు, ఆల్రెడీ చలామణిలో ఉన్నదే కదా, దీన్నే మీరు చేయొచ్చు కదా అధికారికంగా, మళ్ళీ ఎందుకు రూపం మార్చడం, అంత ఇదేంటి కావాలని దురుద్దేశం కాదా అని. వెంకటకృష్ణ గారు, ఒకటేంటంటే వాళ్ళ వాదంలో స్టాంటిటీ కంటే కూడా ఈ బొమ్మను మారుస్తున్నారు, ఈ మాతను మారుస్తున్నారు అనే బాధనే ఎక్కువ కనపడుతున్నది. మేము చేసిన డిజైన్ మారుస్తున్నారు. నేనేమంటున్నా, మీ పార్టీ పేరు ఏం పేరు? భారత రాష్ట్ర సమితి. మొదట్లో తెలంగాణ రాష్ట్ర సమితి. మరి నువ్వెందుకు మార్చుకున్నావు చెప్పమని వాళ్ళని. దానికి నీకేం సంబంధం, పేరు కదా. ఇది కూడా మాతృమూర్తే కదా. ఇప్పుడు మీకు ఏమైనా కిరీటం పెడితేనే అమ్మ లెక్క కనబడుతుందా? సహజ స్త్రీ అమ్మ కాదా? ఇంకోటి 10 సంవత్సరాలు అట్లా అంటే మనకి తెలుగు తల్లికి కూడా విగ్రహం కిరీటం ఉంది, మకుటం అంటారు. అరే అది 47 తర్వాత రాజరికపు ఛాయలు ఉండే బ్రదర్. ఇప్పుడు జనరలైజ్ అయిపోతారు, మట్టి అనేదే సహజత్వం అయిపోతున్నది. ఇలా ఎవరు ఎంత పెద్ద 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా సహజంగా జీవించడానికి పొద్దుగా లేచి కేబీఆర్ పార్కులో తిరుగుతూ ఉన్నారు, స్వచ్ఛమైన గాలి, ఊర్లలోకి పోయి విల్లాస్ ఎక్కడ కట్టుకుంటున్నారు. సహజత్వం ఉట్టిపడేలా ఉండేది. బేసికల్గా రేవంత్ రెడ్డి గారు కూడా ఆర్టిస్టు, తను ఎలాంటి నేపథ్యం ఉన్నదైతే ప్రజలకు కనెక్ట్ అవుతుంది. గాడ్డెస్ కాదు కదా తెలంగాణ తల్లి, మన తల్లే కదా, మన అమ్మలాగా ఉండేది కదా. ఒకటి. రెండోది, అసలు టెక్నికల్కి వద్దాం. 9 years అఫీషియల్గా మీరు అధికారంలో ఉన్నారు. దాదాపు 13 years ముందు నుంచి ఈ తెలంగాణ తల్లి విగ్రహంకి సంబంధించిన చర్చ వస్తున్నది. అప్పుడు జయశంకర్ గారు వారు, మేము ఇంకా అప్పుడు 2009 తర్వాత నుంచి వారితో యాడ్ అయినాం. మేము అంతకంటే ముందు కొండ లక్ష్మణ్ బాపూజీ గారితో ఇట్లా ఉంటుంటాం. వీళ్ళు ఒక డిజైన్ చేసినప్పుడు కూడా పచ్చ చీర ఉన్నది, అన్నీ కూడా పెట్టిన విగ్రహాల్లో చాలా ఉన్నాయి. నేనేమంటున్నంటే, మీరు ఎందుకు అఫీషియల్ గెజిట్ చేయలేదనే దాని దగ్గర చర్చ వస్తున్నది. అఫీషియల్ కానప్పుడు ఏదైనా, ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు, గెలిచినావు, నీకు సర్టిఫికెట్ ఇవ్వాలి, నువ్వు కావు. నిజమే, అది నేను టెక్నికల్ గా ఒప్పుకుంటా. రెండవది, టెక్నికల్ గా నేనేమంటున్నా, మీరు తయారు చేసుకున్న మీ ఊహల నుంచి వచ్చిన విగ్రహం అది. మీరు చేసి ఉంటే తీస్తే కాంగ్రెస్ పార్టీ తప్పు, దాన్ని చేంజ్ చేస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్ ఉంది, టీజీ ఉంది. టీఎస్ అని మార్చింది ఎవరు? మీరెట్లా మారుస్తారు? టీజీ కదా, పోరగాళ్ళంతా ఇక్కడ మన పిల్లలంతా వేసుకున్నది. మరి టీఎస్ అని ఎందుకు వేసిందంటే చేసిండు. పోనీ ఇంకా మాట, మాకు చెప్పి చేసిందా అంటారు. ఇలా మీరు ఎంబ్లం తయారు చేసిండ్రు, అవును, కాకతీయది, తర్వాత చార్మినార్తో ఉన్నది, రాజముద్ర. మేమేమన్నా వ్యతిరేకించినామా? ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు రాటిఫికేషన్ అఫీషియల్గా ఫస్ట్ టైం దాన్ని సంప్రదించలేదు కదా, సంప్రదించలేదు, వ్యతిరేకించినామా? పోనీ ఇప్పుడు చేంజ్ చేస్తామనేసరికి అది ఎట్లా మారుస్తారు, దాంట్లో చార్మినార్ లేకుంటే ఎట్లా చేస్తారు, లేకపోతే కాకతీయ అది లేకపోతే ఇంకా దాన్ని మనం అనుకున్నది ఏంటంటే
సగటు అమరవీరుల స్తూపం కూడా ఉండాలనేది ఒక ట్రెడిషనల్గా అనుకున్నది. ఆ రోజు నేను కూడా ఇది మన కీరవాణి గారు ఆ రోజు వచ్చిన రోజు అది కూడా చెప్పాలి. ఎందుకంటే అందశ్రీ గారి పాట అయితే మీరు అందరి నోట మీరు అన్నట్టే దండలేసినట్టే అందరం పాట పాడినాం కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. అందశ్రీ గారి పాటను జాతికి అంకితం చేయడానికి ఏం సమస్య వచ్చింది మీకు? ఇదే పాట దాంట్లో నేను ఒక చరణం కూడా రాసింది అన్నాడు మనో కవి కేసీఆర్ గారు రాసింది. ఎస్ ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ యువర్ ఓన్, మంచిదే కదా అనుకున్నాం. కానీ ఎవరైతే కవి ఉంటాడో కవి టెక్స్ట్ను మార్చనీయడు. ఆయన రాసిన పుస్తకంలో నేను, ఎందుకంటే ఆ పుస్తకంలో ఆ పాటను మ్యూజిక్ చేసేటప్పుడు కీరవాణి గారితో మాట్లాడింది నేనే. తర్వాత ఆయన ఈ పదాలే ఉండాలి, గతంలో ఉన్న పదాలు వద్దని చెప్పి ఆ పాట యొక్క మొత్తం ఆయనకే అథారిటేట్ ఇచ్చిండ్రు మ్యూజిక్ సంబంధించి అక్కడ చేయడానికి. నేనేమంటున్నా అంటే మార్పు అనేది ఎక్కడుంది? తెలంగాణ గీతం అనేది తెలంగాణ మీరు కాదు, మార్పు అంటే మీరు ఒప్పుకోవడం లేదు. తెలంగాణ తల్లిని మార్చారు అని అంటే మీరు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే మార్చుడు కాదు ఇదే ఫస్ట్ అని మీరు అంటున్నారు కదా. ఓకే, ఆల్రెడీ గత ప్రభుత్వ హయాంలో అధికారికంగానూ ఆయన ముఖ్యమంత్రి హోదాలో కూడా ఆ తల్లి విగ్రహానికే దండలేసేవాడు వెళ్ళి. కాకపోతే సెక్రటరియట్లో పెట్టలేదు, ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ పెట్టలేదు. కానీ ఆ తెలంగాణ భవన్లోనూ ఇంకెక్కడన్నా ఉంటే దానికే దండలేసేవాడు ఆ తెలంగాణ విగ్రహానికి కదా. దాన్ని అధికారికంగా చేయలేకపోయారా? ఎందుకు మీకు అక్కడ అబ్జెక్షన్ ఏంటి ఆ విగ్రహంలో? నేనేమంటున్నా వాళ్ళు ఎందుకు చేయకపోయారా? తప్పే, ఫస్ట్ నిర్లక్ష్యం. నేను అందుకే 10 సార్లు నిర్లక్ష్యం పదం వాడాను. నేను ఒక మాట, తెలంగాణ అనగానే వాళ్ళది బ్రాండ్ అంబాసిడర్ లెక్క జై తెలంగాణ అంటే మేమే. నేను ఎలక్షన్ ప్రచారాల్లో నేను ఉద్యమకారున్నే కదా, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు కాక జై తెలంగాణ అంటే మీరు ఎట్లా అంటారు అనకూడదని అంటారు. ఆ మాటకు వస్తే పత్రిక నమస్తే తెలంగాణ పట్టుకున్నాడు తెలంగాణ అని కూడా అన్నారు. రెండవది నేనంట, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కానీ బీజేపీ పార్టీ ఆఫీస్లో కానీ తెలంగాణ తల్లి విగ్రహం లేదు ఈ 10 సంవత్సరాల కాలంలో. ఎందుకు లేదంటే ఇది మాదే, పేటెంట్ రైట్ మాదే, మీదే అయినా ప్రజలు చేయడంలో మీరు ఫెయిల్ అయ్యారు. ఆఫీసులో కూడా పెట్టుకోలేదుగా, మీరు పెట్టుకోలేదు, వాళ్ళు భరతమాత పెట్టుకుంటారు. అది అసలు జాతీయ పార్టీ మేము గాంధీ గారినే ఉంటుంది, గాంధీ భవన్లో గాంధీ గారిది ఉంటుంది, లేకపోతే మిగతా నాయకులది ఉంటుంది. నేనేమంటున్నంటే మీరు ఉమ్మకు వచ్చినప్పుడు ఆ పదం వాడాలనుకున్నా కానీ తెలంగాణ తల్లికి కూడా ద్రోహం చేసిండ్రు. తెలంగాణ తల్లిని అందశ్రీ మీద అంటే కోపం ఉండొచ్చు, దాంట్లో నేను కూడా సహా రచయితలను పెట్టమన్నందుకైనా వెనకడిగేసి నేను రాసిన పాటకు 100 సహా రచయిత ఏంది బాబు అని చెప్పి ఆయన ఆ పాట అంటే ఆ పాట మళ్ళీ అఫీషియల్గా స్కూల్స్లో పాడేది ఆ పాట పిల్లలు, ఆ 13 నిమిషాల పాట పాడేది. నేనేమంటున్నా అంటే మీరు తెలంగాణ తల్లికి కూడా కనీసం న్యాయం చేయలేక సెక్రటరియట్ కాదు, సెక్రటరియట్ మనం ఒక 1.5 2 years బ్యాక్ కట్టుకున్నాం. సెక్రటరియట్ ముందున్నది అమరవీరుల స్తూపం కూడా కట్టిండ్రు కదా, crores of rupees పెట్టి దాదాపు 50 crores పైచిలకు పెట్టిండ్రు దానికి. ఆ అమరవీరుల స్తూపం ముందైనా పెట్టేస్తే కన్నతల్లి ఇప్పుడు సోనియా గాంధీ కానీ మా సుష్మా స్వరాజ్ గారు కానీ మీరా కుమార్ గారిని కానీ ఏమన్నా మనం ముగ్గురు అమ్మల మూలపు తల్లి తెలంగాణ తల్లి అని అనుకున్నాం. మరి ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అసలు అఫీషియల్ చేయడానికో ఆ విగ్రహం పెట్టడానికో మీకు మనసు రాలేదా లేకపోతే మర్చిపోయారు? నాకైతే కొంత అది లాస్ట్ చెప్తా, ఇది ఆరోపణ ఏమంటుంది, దీన్ని ఆరోపణ కాదు, ఇది మర్మరింగ్సే, గుసగుసలు. ఒక భవిష్యత్తులో కేసీఆర్ బొమ్మ పెట్టడానికి, కేసీఆర్ తెలంగాణ సాధకుడిగా లెక్క పెట్టడానికి పెట్టుకోవచ్చు, తప్పేముంది అని ఉన్నది. తెలంగాణ తల్లిని పెడితే తెలంగాణ భవిష్యత్తులో కేసీఆర్ గారి బొమ్మ పెట్టడాన్ని ఎవరన్నా నేనేమంటున్నంటే జయశంకర్ గారి పెట్టినారు, కేసీఆర్ కూడా పెడతారు, తప్పే. నేను ఒక్క మాట చెప్తా, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో టీఆర్ఎస్ ఒక పాత్రధారి అయినప్పుడు, బీజేపీ పాత్రధారి, సిపిఎం, న్యూ డెమోక్రసీ ఉంది, మిగతా ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి. ఆ రోజున తెలంగాణ జాతిపిత అంటే జయశంకర్ సార్ని అందామనుకున్నాం చనిపోయిన తర్వాత. మీరు తెలంగాణ జాతిపిత అనుకున్నారు, మీరు టీఆర్ఎస్ జాతిపిత అయిండు కాదనలేము. నేనేమంటున్నంటే తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజలందరి తల్లిగా చేసే ఒక అదృష్టం మీకు ఉండే. కరెక్ట్, అదైతే మిస్ అయ్యారు. ఎందుకు మిస్ అయ్యారు? మీరు మా ప్రభుత్వం యొక్క ఆలోచనలు వేరు కాదండి. ఒకటైతే వాస్తవం, ప్రకాష్ రెడ్డి గారు ఇంటర్నల్ గా ఏంటి అనేది మనకు తెలియదు. ఉద్యమ కాలంలో తెలంగాణ తల్లి అంటూ ఒక రూపాన్ని ఆవిష్కరించి విగ్రహ రూపంలో తయారు చేసిన
కేసీఆర్ గారు ఉద్యమకాలంలో కేసీఆర్ గారే కాదు, తెలంగాణ ఉద్యమంలో ఉన్న అందరూ ఆ తెలంగాణ తల్లి బొమ్మకే దండలేసినారు, ఊదుబత్తులు వెలిగించినారు, అన్ని ఎవ్రీథింగ్ పూజలు చేసినారు. కాకపోతే ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఎక్కడ పెట్టలేదు, దాన్ని గుర్తించలేదు, అధికారికంగా ప్రకటించాల. ఎందుకు ఇవాళ తెలంగాణ తల్లి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కానీ, నిన్న ఆవిష్కరించడం కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ దాని మీద తీవ్ర వ్యతిరేకత, నిరసన ఉద్యమాలు చేస్తున్న తీరు కానీ, వీటన్నింటినీ బీజేపీ ఎలా అబ్జర్వ్ చేస్తోంది, ఏమనుకుంటోంది, బీజేపీ జరుగుతున్న పరిణామాలని ఎలా విశ్లేషిస్తోంది? అసలు మీ ఒపీనియన్ ఏంటి ఈ రెండు తెలంగాణ తల్లి పేరుతో జరుగుతున్న లొల్లి మీద? వెంకటకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్. అద్దంకి దయాకర్ గారికి, మీకు. ఉమా గారు కూడా జాయిన్ అయినారు. నమస్తే, చాలా రోజుల తర్వాత వచ్చాను. నమస్తే. నమస్తే ఉమా అక్క గారు, ఉమా అక్క గారికి నమస్కారం. కలిసి కొద్ది రోజులు పనిచేసినాం, ప్రయాణం చేసినాం. బాగున్నాను. అయితే వెంకటకృష్ణ గారు, మేము పార్టీగా మేము తెలుగు తల్లి ఎట్లుండాలా అట్లుండాలా అనేటువంటి విషయంలో పెద్ద దానికి ఇంపార్టెన్స్ ఏం లేదు. ఎవరి తల్లిని వాళ్ళు ఊహించుకుంటారు. మా తల్లి వజ్ర వైడ్యూరాతో వెలుగుతుంది అనుకుంటే, ఇంకొకరి తల్లి అరే నా తల్లి చిరిగిపోయిన చీరతో ఉందని ఇంకొకరు అనుకుంటారు. కనిపిస్తుంటుంది ఎవరి తల్లి వాళ్ళకు దేవతలాగానే కనిపిస్తుంటుంది. తెలంగాణలో ఇంకొక మంచి సంస్కృతి సార్, నాకు తెలిసి దేశంలో ఎక్కడ లేదు ఈ సంస్కృతి. మైసమ్మ, ఎల్లమ్మ, పోషమ్మ, రేణుకా ఎల్లమ్మ, ఈ పోషమ్మ, ఆ పోషమ్మ అని ఆఖరికి బొడ్రాయితో సహా ప్రతి గ్రామంలో ఏదో రకమైన గ్రామ దేవత ఉంటుంది సార్ తెలంగాణ ప్రాంతం. ఇది నాకు తెలిసి దేశంలో చాలా తక్కువ ప్రాంతాలలో ఇటువంటి గ్రామ దేవతలు ఉంటారు. గ్రామ దేవతలు రాయి ఉంటుంది, గ్రామ దేవతలు మంచి పూజ చేసే వాళ్ళు ఉంటారు, గ్రామ దేవతలు మంచి అందంగా తీర్చిదిద్దే వాళ్ళు ఉంటారు. అది ఒక్కొక్కరి యొక్క చేసుకున్నటువంటి లేవు. అందుకోసమనే తెలంగాణ ఒక సంస్కృతి, అమ్మను అమ్మగా కొలిచేటువంటి సంస్కృతి. తెలంగాణలో ఏ తెలియనా తల్లిగా కొలిసే సంస్కృతి. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ఇంకా ముక్కాలమ్మ, ఈరమ్మ, మన చాలా మంది ఉన్నారు. ఈవెన్ దేవతలు అంటే అందరు దేవతలను కూడా అమ్మగానే కొలుస్తాం మనం కూడా. కాబట్టి ఈ సంస్కృతి ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ ఒక్కటి ఊహించుకొని మా కవులు చెప్పారు, మా కళాకారులు చెప్పారు, మా వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు చేశారు. ఇది కవులు కళాకారులు సృష్టించింది మా యొక్క తెలంగాణ విగ్రహం అని చెప్పి గత టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు మేము మా కళాకారులు మేము చేసామని చెప్పి చెప్తున్నారు. నేనేమంటున్నాను సార్, ఒక అమ్మకి రూపాన్ని ఇచ్చినప్పుడు ఒక కవులు కళాకారులు మా ఆస్థాన నిల విద్వాంసులు చెప్పారు కాబట్టి ఇట్లాగే ఉండాలి, మీ ఆస్థాన నిల విద్వాంసులు అనుకుంటే తెలంగాణ తల్లికి ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది సార్. అందరి ఆస్థాన అందరి కలుపుకుంటేనే దానికి గౌరవం ఉంటుంది అనేటువంటిది మా అభిప్రాయం అండి. అభిప్రాయం అది బాగానే ఉంది, ఏ గొడవ లేకపోతే మీ అభిప్రాయం ఇష్యూ ఏం లేదు, బాగానే ఉంది. ఏ గొడవ లేకపోతే, కానీ గొడవ అవుతుంది ఆల్రెడీ. ఏంటి, వాళ్ళేమో ఆల్రెడీ మేము తెలంగాణ తల్లిని రూపొందించి నడుస్తుంది కదా, మీరు ఎందుకు మార్చారని వాళ్ళ ప్రశ్న. వీళ్ళంటారు ఇది మార్చడం కాదు బాబు, ఇదే ప్రభుత్వం అధికారికంగా చేస్తున్న తెలంగాణ తల్లి. ఇంతకుముందు మీరు చేసుకున్నది మీ బీఆర్ఎస్ పార్టీ చేసుకున్నది. ఇందాక దయాకర్ గారు చెప్పినారు, మా రిపోర్టర్ కూడా చెప్పినాడు కాంగ్రెస్ పార్టీ వ్యూ ఏంటనేది. ఆలే నరేంద్ర గారు ఒక తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకున్నారు, విజయశాంతి గారు ఒక తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకున్నారు, ఎవరికి వాళ్ళు చేసుకున్నారు. బట్ అధికారికంగా ఇదే అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. దీని మీద బీజేపీ స్టాండ్ ఏంటి? నేను వెంకటకృష్ణ గారు, ఒక తల్లిని ఊహించుకునే తల్లిని గెజిట్ల వల్ల ద్వారానే చేస్తాం అనుకునేటువంటి అమాయకంగా అయితే ప్రజలు లేరు. ఇప్పుడు తల్లిని గుర్తించి తల్లి యొక్క రూపాన్ని ఇచ్చి తెలంగాణ 4 కోట్ల ప్రజల హృదయాలలో ఆ తల్లి రూపాన్ని ఆవిష్కరింపగలిగితే, ఇప్పుడు మన వెంకటేశ్వర గారికి పోతాం, వెంకటేశ్వర స్వామి రూపాన్ని ఎప్పుడు ఊహించుకుంటుంటాం, ఆ స్వామి దండం పెట్టుకుంటుంటాం. అట్లా తెలంగాణ పట్ల మన చిత్తశుద్ధిని, తెలంగాణ పట్ల మన యొక్క త్యాగాలను కావచ్చు, తెలంగాణ పట్ల మనం చేయాల్సిన పనిని కూడా తెలంగాణ 4 కోట్ల ప్రజల మనసులలో తెలంగాణ తల్లి రూపాన్ని ఎప్పటికప్పుడు ఉంచితేనే తెలంగాణ కోసం త్యాగం చేసేటువంటి రాబోయే రోజుల్లో కూడా, త్యాగం అంటే ఏదో ఒకటి తెలంగాణ కోసం మనం చేయాలనే భావన ప్రజల్లో కలగాలి. దానికోసమే ఒక రూపం, విగ్రహం పెట్టేది కూడా విగ్రహారాధన, విగ్రహ పద్ధతి కూడా దానికోసం ఒక త్యాగనిరతిని తీసుకొచ్చే పద్ధతి అనాదిగా వేల సంవత్సరాలుగా భారతదేశంలో ఉంది. కాబట్టి ఆ సంస్కృతిని మీరు ప్రతిబింబిస్తున్నప్పుడు మాది ఇట్లా ఉంటుంది, మీది ఇట్లా ఉంటుంది అనే పంచాయతీ అవసరం లేదు సార్. పంచాయతీ అవసరం లేదు. ఇది జరుగుతున్న వాటిని ప్రజలు చూస్తారు కదా. ప్రజలు ఆవిష్కరించి 4 కోట్ల ప్రజలు ఈ తల్లినే ఊహించుకున్నారు అనుకోండి, మీరు మార్చలేరు, నేను మార్చలేను. అందుకోసమే విగ్రహాన్ని ఎవరు ఎట్లా ఊహించుకుంటారనే దాన్ని బట్టే రాబోయే రోజుల్లో దీని పరిష్కారం దొరుకుతుంది తప్పిస్తే ఇప్పుడు ఘర్షణ వాతావరణం
వాతావరణంలో మనం ఒక రకంగా తెలంగాణ తల్లిని అవమానం చేస్తున్నాం ఈ ఘర్షణ పద్ధతిలో అనేటువంటిది కూడా నాకు వచ్చినటువంటి అనుమానం ఇది. Right. కాబట్టి నేను దాని విషయంలో ఎక్కువ తక్కువ మా పాట చాలా చాలా స్పష్టంగా ఉంది. అయితే నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా వెంకటకృష్ణ, చెప్పండి. దయాకర్ గారి కోపం వస్తుందా, క్లారిటీ ఇస్తాడా? రెండు. దయాకర్ గారి కోపం వచ్చినా పర్వాలేదు, క్లారిటీ ఇచ్చినా పర్వాలేదు, రెండే విషయాలు చెప్పదలుచుకున్నా. దయాకర్ గారు అర్థం చేసుకుంటారని చెప్తున్నా. రాహుల్ గాంధీ గారు భరతమాత గురించి కోన్ హే భరతమాత అండ్ భరతమాత ఇస్ అన్ యాంటీ పార్లమెంటరీ వర్డ్ అండ్ అగైన్స్ ది పార్లమెంట్ యాంటీ పార్లమెంటరీ, ఈ పదాలు ఈరోజు మనం విన్నాం కదా సార్. పార్లమెంటు లోపల, పార్లమెంటు బయట మణిపూర్లో సంఘటన భరతమాతకి హత్య హోరాయని ఈ భావజాలం ఉన్నటువంటి పార్టీ, ఈ భావజాలంతో పనిచేస్తున్న పార్టీ అంటూ మళ్ళీ స్పష్టంగా నేను వ్యక్తుల గురించి మాట్లాడతలేను సార్. ఇప్పుడు తెలంగాణ తల్లి విషయంలో ఇంత ఎందుకు రాద్ధాంతం చేస్తుంది, ఇంత పట్టుదలతోటి 9వ డిసెంబర్ నాడే ఎందుకు ఆవిష్కరించాలనుకుంది? దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ దురుద్దేశాలు ప్రజలకు అర్థమైనప్పుడు ఇబ్బంది పడతారు. తెలంగాణ తల్లిని ఆ విధంగా అవమానం చేయకుండా మాత్రం చెప్పదలుచుకున్నాను. సరే, అది ఇప్పుడు మళ్ళీ జాతీయ రాజకీయాలకు వెళ్ళిపోతే కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీల రాజకీయాల్లో భరతమాత తెలంగాణ తల్లి, భరతమాత తెలంగాణ తల్లి గౌరవిద్దాం, అందరినీ గౌరవిద్దాం. ప్రకాష్ గారు, నేను అనేది ఇప్పుడు ఇది ఈ జాతీయ స్థాయిలో మీరు పెట్టుకుంటే ఇది ఇప్పుడు తెగేది కాదు ఇక. కాబట్టి ప్రస్తుతానికి మనం తెలంగాణ నేను గౌరవిద్దామని సార్, ఇప్పుడు వారి గౌరవిద్దామని నేను అంటున్నా సార్. తెలంగాణ తల్లిని గౌరవిద్దాం, భరతమాతను గౌరవిద్దాం. అవును, యాంటీ పార్లమెంట్ అనే పద్ధతి అది అట్లాగే జరుగుతుంది కదా. తెలుగు తల్లి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలుగు తల్లిని అందరూ దండలేశారు, గౌరవించుకున్నారు. భరతమాతని తెలుగు తల్లిని గౌరవించుకున్నారు. ఆ ఉమ్మడి రాష్ట్రం అయిపోయి విడిపోయిన తర్వాత తెలుగు తల్లి కాదు ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత భరతమాతని గౌరవించని పార్టీ నేను వ్యక్తుల గురించి గౌరవించట్లేదు కాంగ్రెస్ పార్టీ దయచేసి భరతమాత గౌరవించాలి బాబోయ్. ఇవి బీజేపీ అంటే మా తల్లి తల్లే కదా సార్. తల్లి గౌరవించోళ్ళు ఎవరుంటారు? ఎంఐఎం తప్ప. బట్ భరతమాత కాదు, రాహుల్ గాంధీ గారు గౌరవించాలి సార్. దయచేసి టాపిక్ ప్రకాష్ రెడ్డి గారు కావాలంటే భరతమాతకున్న నేను ప్రజలకు చెప్పాలని చెప్పారు సార్. ఓకే, మీరు చెప్పారులే, మీ వ్యూ చెప్పారు. రైట్. ఉమా గారు నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారండి? బాగున్నానండి, థ్యాంక్ యూ. మీరు బాగున్నారు కదా? బాగున్నాండి. ఏంటి ఈ నిరసనలు, ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా నిన్నటి నుంచి? మీరు కూడా పోటీగా మీరు కూడా మళ్ళీ తెలంగాణ ఆవిష్కరణ మరోసారి అంటే శంభూపూర్ రాజు గారి ఆధ్వర్యంలో ఇంకోసారి ఆవిష్కరణ జరిగింది, ఆల్రెడీ ఆవిష్కరించింది. పోటీ అనేది కాదండి, అది ఇవాళ కొత్తగా పెట్టింది కాదు. తెలంగాణ తల్లి అనేది ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి క్రమంలోనే తెలంగాణ తల్లి రూపం ఎట్లా ఉండాలి అనేది ఆనాడు ఆ ఉద్యమకారులను కావచ్చు, మేధావులను కావచ్చు, విద్యావంతులను కావచ్చు, అంటే ఉద్యమ కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, కళాకారులను అందరినీ కూడా సంప్రదించారు. చాలా మందిని కూర్చోబెట్టుకొని నెలల తరబడి, నాకు తెలిసి దయాకర్ అన్న కూడా ఉండి ఉంటారు ఆ డిస్కషన్ లో. కోదండ గారు ఉన్నారు, చాలా మంది, బిఎస్ రాములు గారు, ఇంకా చాలా మంది, అంటే నేను కూడా ఉన్నాను. అట్లా ప్రతి ఒక్కరం కూడా కూర్చుండి కంకి పెట్టాలి, బతుకమ్మ ఉండాలి, నగలేది ఉండాలి, ఎట్లా పెట్టాలి అనేది అందరూ కూడా డిస్కస్ చేసి అందరి ఆమోదం మేరకు ఆ తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆ తెలంగాణ తల్లిని యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గొప్పగా ఊరూరికి అన్ని మండల కేంద్రాలలో ఎక్కడ చూసినా ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాలు అనేది ఆవిష్కరించుకున్నారు. ఆ తల్లిని ఒక దేవతల్లాగా చూస్తున్నటువంటి పరిస్థితి అది మీకు కూడా తెలుసు. మీరు కూడా ఇందాకనే చెప్పారు, మేము కూడా అందరం కూడా ఆమోదించినామని చెప్పి. అట్లా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమానికి గాని తెలంగాణ కల్చర్ లో భాగంగా ఒక బతుకమ్మ అనేది ఒక సింబాలిక్. అట్లాంటి బతుకమ్మ ఇవాళ ఒక స్త్రీని, ఒక తల్లిని ఒక పేదరాలుగాని ఎందుకు చూడాలండి? ఆ తల్లిని ఒక గొప్ప తల్లిగా ఎందుకు చూడకూడదు? అయినా బతుకమ్మను వేరు చేసి ఒక తల్లిని చూస్తారు. ఉమగారు ఒక చిన్న ఇది మీరు బతుకమ్మ అన్నారు, వెరీ లాజికల్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్. తెలంగాణ అంటే గుర్తొచ్చే టాప్ 2-3 అంశాల్లో బతుకమ్మ ఉంటది కదా. బతుకమ్మ తెలంగాణ ఐకానిక్ ఫెస్టివల్, చాలా బ్రహ్మాండంగా ఆడుకునేది, పైగా మహిళలు చేసుకునే పండుగ. కాబట్టి బతుకమ్మను ఎందుకు తీసేశారు విగ్రహంలోంచి అనే వ్యాలిడ్ పాయింట్.
కానీ నెత్తి మీద కిరీటం తీసినంత మాత్రాన తెలంగాణ మహిళలు, పేద మహిళలందరూ కిరీటం, ఇప్పుడు మీరు ఉన్నారు నా డిబేట్లో, కిరీటం పెట్టుకొని కూర్చున్నారా? లేదు కదా. కిరీటం అనేది మన ఆహార్యంలో లేదు. అది పాత రోజుల్లో రాజులు, దొరలు, గడీలు ఆ వ్యవహారం మీరు వాళ్ళు కూడా పెట్టుకున్నారో లేదో నాకు తెలియదు. బతుకమ్మ మీరు అన్నది కరెక్ట్. బతుకమ్మ మాత్రం మరి ఐకానికే. ప్రభుత్వం ఎందుకు తీసిందనేది మరి వాళ్ళకి ఏం కనపడదు ఆ బతుకమ్మ చేతిలో పట్టుకుంటే నాకు తెలియదు. అంటే ఒకటి అండి, ఆనాడు ఎల్లమ్మ కావచ్చు, మైసమ్మ కావచ్చు, దుర్గమ్మ కావచ్చు, వీళ్ళందరూ ఆనాడు కిరీటాలు పెట్టుకొని కొట్లాడలేదు కదా. ఆనాడు వాళ్ళు మంచి పనులు చేసి మనకు తెలియదు వాళ్ళు ఉన్నారో లేరో మనకు తెలియదు కదా. పూజిస్తున్నాం, ఆ తల్లుల్ని మన దేవతలుగా పూజిస్తున్నాం. అవును, వాళ్ళను నిండు ముత్తైదుగా ఉండాలి, మంచి అలంకరణ ఉండాలి, ఒక దేవతల్లాగానే చూడాలి అనేటువంటి ఉద్దేశంతో కిరీటాలు పెట్టిరు. కిరీటం పెట్టడమే తప్పు కాదు కదండి. తప్పు కాదు. నేను ఇందాకనే అన్నా మీరు వచ్చే ముందు తెలుగు తల్లికి కూడా ఉంది విగ్రహం. తెలుగు తల్లికి ఉన్నది. ఏది మన భారత మాతను కూడా ఇప్పుడు అంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వము తల్లుల్ని మారుస్తారండి. ఎంత దారుణం అండి ఇది. ఇవాళ తెలంగాణ తల్లిని మార్చడం అంటే నాకు నిజంగా బాధేసిందండి. నిజమే. మీరు బాధపడడంలో అర్థం ఉంది. ఎట్లా తీస్తారండి? కాదు ఉమా గారు, మీరు బాధపడడంలో గానీ లేకపోతే కేసీఆర్ గారు కూడా బాధపడుతూ ఉండొచ్చు బహుశా. నేను మనం మాట్లాడలేదు కానీ చెప్తున్నా, బాధపడడంలో అర్థం ఉంది. కానీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఎందుకు తెలంగాణ తల్లిని అధికారికంగా గెజిట్ చేయలేకపోయారు? తెలంగాణ తల్లి విషయంలో గానీ, టీజీ విషయంలో ఎందుకు గానీ. తెలంగాణ తల్లిని ఒక గెజిట్ లో పెడితేనే తెలంగాణ తల్లిగా గుర్తించుకుంటామా అండి? అయ్యో భలేవారు అనుకుంటే జాతీయ పక్షి కాదు, రాష్ట్ర పక్షి, రాష్ట్ర జంతువు, రాష్ట్ర వృక్షము ఇవన్నీ చేశారు కదా. చేశారు కేసీఆర్ గారు. అంటే తెలంగాణ తల్లి అంటే తెలంగాణ తల్లి అందరు ప్రజలు ఆమోదించిర్రు, అందరు మేధావులు ఆమోదించిర్రు, ఉద్యమకారులు అందరు ఆమోదించిర్రు. కానీ గెజెట్ లో పెడితేనే దానికి గుర్తింపు వస్తుందని అప్పుడు ఆ రాజకీయంగా ఆలోచించలేదని చెప్పండి. కానీ గెజెట్ మీకు ఆలోచన రాలేదు, నిర్లక్ష్యంగా ఉన్నారు, కొంత ఆదమరుపుతో ఉన్నారు అని చెప్పండి. కాదు వెంకటకృష్ణ ఒక్క పాయింట్ చెప్తారు. వెంకటకృష్ణ తెలుగు తల్లికి కూడా గెజిట్ లేదు సార్. ఇప్పటిదాకా తెలుగు తల్లి గెజిట్ లేదు సార్. లేకపోతే మారుతారు. అది కూడా తెలుగు తల్లి కూడా గెజిట్ లేదు. ఇంకా తెలంగాణ తల్లికి అఫీషియల్ గా దీన్ని యాక్సెప్ట్ చేయాలని అన్ని పార్టీలు అందరు కలిసి చేయాలని. భరతమాత కూడా వాళ్ళు RSS సరే మీరు అఫీషియల్ గా ఉండాలని మీరు గెజిట్ చేశారు. ఇప్పుడు ఉమా గారు కానీ లేకపోతే BRS పార్టీ కానీ చేస్తున్న డిమాండ్స్ లో 1-2 లాజిక్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు బతుకమ్మ, తెలంగాణ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది బతుకమ్మ. ఎందుకు బతుకమ్మని డిలీట్ చేశారు డిజైన్ లో? ఒక పాయింట్. ఇప్పుడు వాళ్ళు అది అడగొచ్చు, వాళ్ళ సూచనలు కూడా అడుగుతున్నారు వాళ్ళు. నేను చెప్పేది వినండి. కనీసము ఇప్పుడు వాళ్ళ నాయకులకు ఆ సోయన్న ఉండి బతుకమ్మను పెట్టండి దాంట్లో. గతంలో చేసినప్పుడు ఏమన్నారు? ఇప్పుడు మీరు ఇది చూడండి, అందశ్రీ గారు పాట రాసిండ్రు, దీంట్లో మాకు బొడ్డు కొమ్మరయ్యేది కావాలి. ఒక మాట చెప్తా ఇంద్రా, నేను ఎందుకంటే నేను చాలా పెద్ద పదం వాడిన మీరు రాకముందు. తెలంగాణ తల్లికి కూడా ద్రోహం చేసే స్థితి. మీరు వచ్చే ముందు ఒక మాట ఉమా గారు, మీరు జాయిన్ అయ్యే ముందు, మీరు వచ్చినాక మాట్లాడతారు. మీరు వచ్చే ముందు దయాకర్ గారు ఒక పదం వాడాడు, చాలా పెద్ద పదం. BRS వాళ్ళు తెలంగాణ తల్లికి కూడా తీరని ద్రోహం చేశారన్నారు. అది నేను ఆగాను, ఆయన కూడా ఆగాడు. మీరు వచ్చినాక మాట్లాడ వెరీ స్పీడ్ గా దయాకర్ గారు, ఇందాక మీరు తెలంగాణ తల్లికి కూడా ద్రోహం చేశారు వీళ్ళు అన్నారు. అదే చెప్తే ఉమా గారు రియాక్షన్ తీసుకోవాలి వెంటనే ఫాస్ట్ గా టైం తక్కువ. తెలంగాణ తల్లి ఈరోజు మీరు అంటున్నారు కదా, ఇంత గట్టిగా బలంగా వాదిస్తున్నారు కదా. తెలంగాణ తల్లిని అఫీషియల్ గెజిట్ చేయలేదు మాట ఇంకొకటి. సరే మేము ఏడికి పోతాం, మేమే అధికారంలో ఉన్నాం, మేమే చేసుకుంటాం అని చెప్పి అనుకుంటాం. సపోర్టింగ్ గా ఇప్పుడు ఇంకో వాయిస్ కూడా వచ్చింది కదా, ఏ తల్లికి గెజిట్ లేదని. వాళ్ళ దానికి లేదు కాదు, తెలుగు తల్లి కూడా ఇప్పుడు గూగుల్ చేసే తెలుగు తల్లి కూడా గెజిట్ లో పెట్టాలి. కానీ మేము అందరు రాష్ట్రం 23 జిల్లాల ప్రజలు మరి తెలుగు తల్లిని ఆరాధించారు. తెలంగాణ తల్లిని మేము ఇంకా మరింత పటిష్టంగా చేసినాం. ఒకటి, మీరు తెలంగాణ అనే పదాన్నే మీ పార్టీ దాని నుంచి తీసేసింది. భారత్ రాష్ట్ర సమితి అని గుణాత్మక మార్పు దేశంలో మీరు ఏ తల్లి మీద ఏ తల్లికి పుట్టినరో ఆ తల్లిని మరిచి ఇప్పుడు వాళ్ళ తల్లి దగ్గరికి పోయినారు. మా నాన్న ఎవరు ప్రకాశాల తల్లికి అడిగిపోయినరు. నేనేమంటున్నా, ఇంత ఇప్పుడు దాని పేరు జాతీయ గీతం ఉన్నది, 59 సెకండ్స్లోనే పాడాలనేది ఒక మ్యాండేట్ ఉంటుంది గెజిట్.
అంతకంటే ఎక్కువ వాడితే కూడా తక్కువ వాడితే కూడా తప్పు, అంటే తక్కువ అంటే అటు ఇటుగా ఉంటుంది. కానీ ఈ గెజిట్లో కూడా తల్లి ఏ రూపంలో ఉండాలి ఎట్లా అంతా డిఫైన్ చేసినాం. మీరు తెలంగాణ తల్లి డిఫినేషన్లో మీరు పెట్టిన రోజు, ఎందుకంటే నేను ఆ పార్టిసిపేషన్లో సీరియస్గా లేకపోయినా ఆ పెట్టిన రోజు ఉన్న దానికి చివరికి వచ్చిన దానికి కూడా తేడా ఉంది. మీరు ఆ రోజు నేను సోషల్ మీడియాలో ఇప్పటికి మారింది. బట్ నేనేమంటున్నా, మీ క్షేత్రమే మార్చుకున్నారు. ఆ రోజే నేను ఆ రోజు ప్రెస్ మీట్ కూడా పెట్టిన, ఎప్పుడైతే మీ పార్టీలకు వెళ్ళి తెలంగాణ అనే పదం తీసిండ్రో మీరు మిమ్మల్ని నష్టం చేసుకుంటారు, తెలంగాణ తల్లికి మోసం చేస్తున్నారు. ఇది ఉమా గారు నిజంగా కూడా ఇది కొంత మిమ్మల్ని అంటే మీ పార్టీని కొంత డిఫెన్స్ లో పడేస్తున్నదే వ్యవహారమే. టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త తెలంగాణ పదం తీసేశారు. అఫ్ కోర్స్ మళ్ళీ అది ఓడిపోయిన తర్వాత మళ్ళీ పార్టీ పేరు మార్చాలి అనుకున్నారు కానీ సాధ్యం కాలేదు అంటారు. ఆ వాస్తవం ఏంటో నాకు తెలియదు ఇంటర్నల్ గా. అలాంటిది మీరే తెలంగాణ పదాన్ని వదిలించుకొని ఇప్పుడు కావాలని ఎందుకు రాజకీయం చేస్తున్నారనే ప్రశ్న అయితే వస్తుంది. లేదండి, రాజకీయం చేయవలసిన అవసరం లేదు. వాస్తవంగా టిఆర్ఎస్ అనేది పెట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టినటువంటి పార్టీ. అయితే తెలంగాణలో బలపడుతూ దేశవ్యాప్తంగా కూడా ఉంటే రేపు తెలంగాణను నెంబర్ 1 గా చూయించుకుంటూ అట్లా చేయాలనేటువంటి ఏదో దూరదృష్టితోటి కేసీఆర్ గారు ఒక ఆలోచన చేసి అట్లా భారత రాష్ట్ర సమితి అని పెట్టిండు. కానీ భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చడానికి ఇప్పుడు తెలంగాణ తల్లిని మార్చడానికి సంబంధం ఉందా? మీరే చెప్పండి. తెలంగాణ తల్లిని మార్చడం అంటే మన అస్తిత్వాన్ని లేకుండా చేయడం కదా. మీ అస్తిత్వం కోల్పోయింది చూసుకోండి ఫస్ట్. అక్క నేనేమంటున్నా, మీరు తెలంగాణ అనే అస్తిత్వాన్ని కోల్పోయింది, మీరు ఆ నైతికతను కోల్పోయింది మీరు. ఇలా మీ తెలంగాణ పునాదుల మీద పుట్టిన మీరు తెలంగాణను రాజకీయంగా వాడుతున్నారు. ఉద్యమ స్వరూపాన్ని తీసుకున్నది బతుకమ్మ మెయిన్ పాత్ర. బతుకమ్మ కావచ్చు, కనీసం గెజిట్ పక్కన పెట్టు. ఉమ్మగారు ఇంకొక మాట, ఇవాళ మీరు నిరసన కార్యక్రమాలు చేసినారు, నిన్న ఇవాళ చేసినారు కదా. కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్రటరీ దగ్గర ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకుపోయి గాంధీ భవన్లో పెడతాం, తీసేస్తాం ఇక్కడ అని చెప్పి అన్నారు. ఎందుకు ఈ కాంగ్రెస్ మాత అని కవిత గారు అన్నారు, తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి మాతలాగానే ఉంది వెంకటకృష్ణ గారు. ఎందుకంటే అది కాంగ్రెస్ తల్లి లాగా ఉంది, తెలంగాణ తల్లి లాగా లేదు. బతుకమ్మని తీసి చేతిని ఇట్లా చెప్పినట్టే కదా. మీరు అన్న దాంట్లో బతుకమ్మను తీయడం చేతి గుర్తును గుర్తు పెట్టుకోను అని చెప్పుకున్నారు. అంటే ఉమ్మగారు బతుకమ్మను తీయడము అనే దాని మీద మీ అబ్జెక్షన్స్ వ్యాలిడే, ఒప్పుకోదగ్గ అబ్జెక్షన్స్ అవి, నో డౌట్. అయితే చెయ్యి ఇలా పెట్టడం అంటే మరి వెంకటేశ్వర స్వామి చెయ్యిట్నే పెడతాడు, అయ్యప్ప స్వామి చెయ్యిట్నే పెడతాడు, కనకదుర్గమ్మ చెయ్యిట్నే పెడుతుంది. మీరు ఏ దేవత తీసుకున్నా చెయ్యిట్నే ఉంటుంది. వాళ్ళు దేవుళ్ళు పెట్టే చెయ్యిని వాళ్ళ పార్టీ గుర్తుగా పెట్టుకున్నారు. అభయహస్తం అంత మాత్రం చెయ్యి వాళ్ళ పేటెంట్ కాదు కదా. వాళ్ళు పెట్టుకోండి, కారు పెట్టుకోండి, లారీలో అది ప్రమోట్ చేయదలుచుకున్నారు. ఆ ప్రమోట్ చేయడం కోసము అది వెంకటేశ్వర స్వామి అంటున్నారు, ఆశీర్వాదిస్తుందా చెయ్యి అంటున్నారు. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మలుచుకుంటున్నారు. కానీ ప్రజల అవసరమైతే చెయ్యిని పక్కకు తొలగిస్తారు, అది వేరే విషయం. అధికారం ప్రజలకి ఏమంటారు, దాని వ్యతిరేకత ఎక్కువైపోయి వెంకట పుట్టింది అనుకోండి, దేన్ని పట్టించుకోరు, ఈ చెయ్యిని పట్టించుకోరు. అసలు చేంజ్ ఎక్కడ, చేంజ్ చేసింది ఎక్కడ, చేంజ్ అంటే ఒకటి మీరు టెక్నికల్ గా ఉన్నది ఇది. అసలు ఇంతకుముందు తెలంగాణ తెలంగాణ తల్లి ఇంతకుముందు లేదు అధికారికంగా, మేము ఇప్పుడే పెట్టాము, మార్చడం కాదు. టిఆర్ఎస్ తల్లి, టిఆర్ఎస్ గోల్డ్ మీరు గౌరవించుకోవాలి. అసలు మీరు గౌరవిస్తే అందరు తెల్లవు. మీరు సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం పెడితే ఎవరండి తీసేసేది? ఎవరైనా తీసేస్తారా? మీరు ఎంబ్లం పెట్టిన తీసేసిండ్రా? మీరు ఎన్నో మోడల్స్ చేసిన తీసేస్తారా? ఇక్కడ తెలంగాణ ఆత్మతో ఉండేది, తెలంగాణ ప్రజలు కోరుకునేది మాత్రమే చేస్తున్నాం తప్పితే. వెంకటకృష్ణ గారు, నేను 1000 పైకు విగ్రహాలకు నేను పూలదండలు లేచిన. నేను అంటున్నా, ఆ రోజు ఉద్యమంతో ఉన్నా మీరే కదా, ఆ తల్లికి మీరు గౌరవించండి మీరే కదా.
తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వేసింది, బీజేపీ వేసింది, కాంగ్రెస్ వేసింది, ఉద్యమకారులు వేశారు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు అందరూ అదే విగ్రహాన్ని దండలు వేసాం, అందరం ఇది చేసాం, అది ఓకే. ఇక్కడే లాజికల్ గా చూస్తేనైతే గెజిట్ లేదు, కానీ మార్చాల్సిన మరి అవసరం ఎందుకు వచ్చిందంటే మరి ఇందులో రాజకీయం సెక్రటరేట్ లో పెడితే మారుస్తున్నామా? ఎట్లా మాట్లాడుతున్నారు వెంకటకృష్ణ గారు? టీఆర్ఎస్ ఆఫీస్ లో పెట్టుకుంటే ఆఫీసులో ఎట్లా పెట్టండి? నాకు అర్థం కాదు. అదే కదబ్బా, ఆ రోజే టీఆర్ఎస్ అసెంబ్లీలో పెట్టిన టీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర పెట్టినప్పుడే సెక్రటరేట్ లో అసెంబ్లీలో పెట్టేస్తే విగ్రహం మీరు ట్యాంక్ బండ్ పక్కన కాదమ్మా ఉమ్మగారు, ఇప్పుడు అంత పెద్ద సెక్రటేరియట్ కూలగొట్టి కట్టారు కదా, ఇది కట్టారు కదా, అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా పెట్టారు కదా, అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహాన్ని. ఇది ఒక్కటి ఎందుకు విస్మరించారు? అదే సెక్రటరీ ప్రాంగణంలో తెలంగాణ తల్లిని కూడా పెట్టేసి పెట్టద్దనే ఉద్దేశం ఏమి ఉండదు కేసీఆర్ గారికి. తెలంగాణ తల్లి అనేది అందరూ ఆమోదించారు, అధికారికంగా గెజెట్ లోకి తీసుకురావాల్సిన అంత అవసరం ఉంటది అనేది వారు అనుకోలేదు. దాన్ని ఒక రాజకీయం లాగా చేయాలని అనుకోలేదు. ఇంత మూర్ఖపు అంటే తెలంగాణ పట్ల ప్రేమ లేని వ్యక్తి అధికారంలోకి వస్తాడు, ఈ రకంగా మారుస్తాడని మనం అనుకోం కదా. ఇదే రాజకీయం. తెలంగాణ తండ్రిని పెట్టాలనుకుంటా నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ తండ్రిని పెట్టాలనుకుంటా కాదు, తెలంగాణ తల్లిని మేము పెట్టిండ్రా మీరు పెట్టిండ్రా? మీరు తెలంగాణ తండ్రిని పెట్టాలనుకుంటా? ఒక్క దగ్గర అఫీషియల్ గా ఎక్కడో పెట్టింది నాకు చెప్పమనండి. ఒక్క దగ్గర తెలంగాణలో ఇప్పుడు 6,000 పైచలకు తెలంగాణ తల్లి విగ్రహాలు ఉంటాయి. ఒక్క దగ్గర అఫీషియల్ గా కేసీఆర్ పెట్టి పోయి ముఖ్యమంత్రిగా దండేసి చూపమని. ఒక్క దగ్గర కేసీఆర్ గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఒక పూలు వేసిన చెప్పండి. ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ కార్యాలయాలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక మాట దయచేసి నేను చెప్తా. ముఖ్యమంత్రిగా తెలంగాణ భవన్ లో కొన్ని వందల సార్లు తెలంగాణ తల్లి బొమ్మకి విగ్రహం వేశారు, దండలు వేశారు, దండం పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు లేదు. మీరు అనేది కలెక్టరేట్ లో చూపి, కార్డు ఆఫీస్ లో చూపి ఎక్కడన్నాను ఒక్కడ ఏమైనా సొంతంగా పెట్టుకున్నా. నేను అంటున్నా ముఖ్యమంత్రి ఒక విగ్రహాన్ని ఒక విగ్రహాన్ని పెట్టి తను ఇది అఫీషియల్ గా నేను దీన్ని అంటున్నా అనే ఇష్యూ లేదు. ఒకటి నేను అంటున్నా, అందశ్రీ గారు రాసిన పాటను కూడా జాతీయ గీతంగా చేయడానికి ఎన్ని వందల సార్లు కేసీఆర్ పాడిండో మాకు తెలుసు. మాతో ఉన్నప్పుడు కూడా ఎన్నిసార్లు పాడిండో తెలుసు. ఎందుకు మీకు ఆ పాటల పట్ల, ఆ సంస్కృతి పట్ల మీకు ఎందుకు అంత ప్రేమ లేదు? అది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది మీరు. ఇలా రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఆయన కోరుకుంటున్న తెలంగాణ తల్లి ఇట్లా ఉన్నదని ఆయన పెట్టుకొని ఆయన దానికి అఫీషియల్ గెజిట్ ఇచ్చి క్యాబినెట్ రాటిఫికేషన్ చేసి అసెంబ్లీలో పెట్టిండు, దాన్ని చర్చ పెట్టిండు. ఆడ కూడా తప్పించుకొని పోయిండు, వాళ్ళు రాలేదు. టీ షర్ట్లు వేసుకొని వచ్చి బ్లాక్ టీ షర్ట్లు వేసుకొని. ప్రకాష్ రెడ్డి గారు, ఇది ఇంతటితో ఆగుతుందా లేకపోతే ఇది పొలిటికల్ ఇష్యూగా మారే అవకాశం ప్రమాదం కనపడుతుందా? ఎందుకంటే కేటీఆర్ గారు తీసేస్తామని అంటున్నారు. నేను 2 విషయాలు కామెంట్ చేయాల్సుకున్నాను. కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే శాశ్వతంగా నేనే ఉంటా కాబట్టి శాశ్వతంగా నేను ఎప్పుడైనా చేసుకోవచ్చు అనుకున్నామో నాకు తెలియదు. కాకపోతే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు శాశ్వతంగా నేనే ఉంటా కాబట్టి ఇట్లాగా ఉంటది అనుకుంటే మాత్రం అది అపచారం అవుతుంది. రెండో పాయింట్ చెప్తాను సార్, అందుకోసం చెప్తాను. అందుకోసం అది కాదు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు రాజకీయ కోణంలో చూడాలి. రాజకీయంగా జరుగుతున్నటువంటివి చాలా దురదృష్టకరమైన పరిణామం చెప్పదలుచుకున్నాను. రెండో పాయింట్, దయాకర్ అన్న ఒక మాట, చాలా ఒక గమ్మత్తైన మాట చెప్పాడు. మా తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లిని వదిలిపెట్టి భరతమాత దగ్గరికి పోయింది అన్నాడు. అంటే మీకు భరతమాత అమ్మ కాదా? అది మాత్రం చెప్పండి సార్ దయచేసి. తెలంగాణ చెప్పండి. నేను చెప్తా విని అయితే విను. ఈ రోజు భారత ప్రభుత్వం భరతమాతను మీరు అఫీషియల్ గా గెజిట్ చేయండి మీరు ఉన్నదానే చేయండి. ఇప్పుడు ఏదైతే అందరూ ఇప్పుడు అందరం కాదండి, ఒక్క మాట మీరు ఎందుకు వచ్చింది మాట. ఇప్పుడు అందరం కొలుస్తున్నాం కదా భరతమాత రూపాన్ని. ఇప్పుడు ఒక మాట ఎందుకు చేయలేదు? దాన్నే గెజిట్ చేసేయండి, చేయించేసేయండి. మళ్ళీ వీళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ వరకు పెట్టుకుంటారు. ఎక్కడి బాధ వీళ్ళది?
పాకిస్తాన్ కలుపుతారు, ఆఫ్ఘనిస్తాన్ కలుపుతారు, భరతమాత పైన వాళ్ళేమో కాశ్మీర్ తీసేస్తారు, వాళ్ళు పాకిస్తాన్ వీళ్ళ ఆశయం ఏంటో, వీళ్ళ ఆశయం ఏందో వీళ్ళకే తెలియదు. వెంకటకృష్ణ గారు చెప్పండి అశోక ధర్మచక్రంలో కూడా ఉగ్ర రూపం పెట్టిండు. వెంకటకృష్ణ గారు నేను దయాకర్ గారిని అడుగుతున్న సూటి ప్రశ్నకు గెజిట్ చేయకపోతే నువ్వు నమ్మవా? అరే నేను నమ్ముతున్నానండి, నేను నమ్ముతున్న భరతమాత నా తల్లి అంటున్నా. నా తల్లి ఎట్లా అంటావు? భరతమాత నా తల్లి అంటున్నా. ప్రకాష్ రెడ్డి గారు గెజిట్ చేస్తారా ఒక మాట, నేను ఒక మంచి సూచన నమ్ముతలేదు అంటున్నా. నమ్మితే ఇప్పుడు అన్నారు ప్రకాష్ రెడ్డి గారు, నమ్మితే ఇప్పుడు కాదు, నేను మాట్లాడతాను. ఇప్పటి వరకు అయితే RSS వాడుతున్న విగ్రహము. కిషన్ రెడ్డి గారు మీ కేంద్ర మంత్రిగా ఉన్నాడు కదా, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా, మోడీ గారికి ఒక ప్రపోజల్ పెట్టండి, భరతమాతను మనం జాతి మాతగా మనం అంగీకరిద్దామని మీరు గెజిట్ చేయండి. ప్రతి ఒక్కరు మొక్కాల్సిందే కదా, ఎందుకు చేస్తలేరు? వెంకటకృష్ణ గారు మొక్కని అడుగుతున్నా, భరతమాత మొక్కరా అంటే ప్రకాష్ రెడ్డి గారు మీకే చెప్తున్నా, అర్థమైంది కానీ మీరు చెప్పండి. మీరు అడిగిన దానికి చెప్తున్నాం. మొక్కరా మీరు ఇంకొక విషయం, దయాకరాగ్ ఇప్పుడు మొక్కరా అంటే ఆగండి సార్, తమిళ సింగోల్ని అన్న ఒక్క నిమిషం, అరే నాకు రెండో పాయింట్ చెప్తాను, ప్రకాశం రెండో పాయింట్ చెప్పండి సార్, రెండో పాయింట్ కూడా చెప్పండి. అరే నేను రెండోది అడిగితే కూడా వద్దంటే ఎట్లా సార్? రెండోది కూడా అంటే దాన్ని కూడా చెప్పండి మీరే. సింగోల్ ని భారత పార్లమెంట్ లో, కొత్త పార్లమెంట్ లో పెడుతుంటే ఇది ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతీకగా నిలిచింది అని చెప్పి కామెంట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేస్తున్నటువంటి రాజకీయ పని ఇక్కడ తెలంగాణలో ఎంతవరకు దయచేసి దీన్ని భారత పార్లమెంట్ అంటే భారత రాష్ట్రపతితో కూడిన ఉభయ సభలు. అవును, భారత రాష్ట్రపతిని పిలువండి ఎందుకో చెప్పమనండి. ఆమె చేతుల్లో సెంగోల్ ఎందుకు పెట్టలేదు మీరు? రాష్ట్రపతి చేతిలో పెట్టలేదు ఒకటి. తర్వాత ఈ జనరేషన్ తెలియదు, ఈ జనరేషన్స్ కి చాలా, ఇప్పుడున్న జనరేషన్ కి ఎవరికి సెంగల్ తెలియదండి, అది ఓపెన్ సీక్రెట్. ఒకటి. రెండోది భారత మాతకు మొక్కరా అంటే ఒక్క మాట సార్, ముఖ్యవాడి మనసులో ఉండాలండి. తెలంగాణ తల్లి తరానికి తెలిసింది ఒక మాట, తెలంగాణ తల్లికి చెప్తారు ఏంటంటే మొత్తం అందరికీ మేము స్టాంప్ వేస్తాం దేశభక్తులా కాదా అన్నట్టు తయారైంది. అట్లా కాదు, ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఆస్తికులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు. అట్లాగే మొక్కేవాడు ఉంటాడు, మొక్కనోడు మొక్కకపోయినంత మాత్రాన వాడు భారతీయుడు కాదా? మొక్కుతా నేను నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ అవమానం చేస్తే, ఇక్కడ అవమానం, ఈ తల్లిని అవమానం చేస్తే జైలు శిక్షలు పడతాయి, కఠిన శిక్షలు ఉంటాయని మాట్లాడినప్పుడు నాస్తికులను మీరే చెప్పారు. ఇప్పుడు నిన్న మరి ముఖ్యమంత్రి గారి ప్రకటనలో వాల్యూ ఏంది, దాని అర్థం ఏంటో కొంచెం చెప్పండి సార్, నాకు ప్రజలు కూడా వింటారు సార్. నేను చెప్తా, మొక్కకపోవడం అన్నా కానీ అవమానించడం అనే పదం నేను వాడలేదు ప్రకాష్ రెడ్డి గారు. అవమానించడం వేరు, గౌరవించడం వేరు. చెప్పేది వినండి, ఒక్క మాట వినండి ప్రకాష్ రెడ్డి గారు, దయచేసి వినండి సార్. నేను ఇద్దరితో మాట్లాడలేను, జనాలు చూస్తున్నారు. మొక్కకపోవడం వేరు, గౌరవించడం వేరు. ఎవరి గౌరవం వాళ్ళకు ఉంటది. నువ్వు రోజు పోయి దండం పెట్టి కొబ్బరికాయ కొడితేనే భక్తి ఉన్నట్టు అని అంటే కాదు కదా. కాదండి, బీజేపీలో ఉంటేనే దేశభక్తులు అంటే కాదు కదా. దేశభక్తులే, అందరికీ దేశం కావాలా? కాంగ్రెస్ లో ఉన్నా కావాలా, బీఆర్ఎస్ లో ఉన్నా కావాలా, టీడీపీలో ఉన్నా కావాలా, ఎంఐఎం లో ఉన్నా కావాలా, ఎవరున్నా అందరూ మేము కొలబద్దరు ఉన్నాయి మా దగ్గర కాదు కదా.
ఇప్పుడు నేనున్నాను, కాదు కాదు నాకు మీరేం థర్మామీటర్ పెట్టి నా దేశభక్తిని కొలవలేరు కదా, నేను మీ దేశభక్తిని కొలవలేను కదా. కాబట్టి అనవసరమైన ఎమోషన్స్, సెంటిమెంట్స్ రెచ్చగొట్టుకొని రాజకీయాలు చేసే పనులే కనపడతా ఉన్నాయి. తెలంగాణ తల్లి పేరుతో ఒక పార్టీ కాదు, ఆ తల్లి కొత్త తల్లిను. ఆగండి సార్, దయచేసి ప్రకాష్ గారు కొంచెం కోఆపరేట్. ఈ తల్లి అసలు తల్లి అని వీళ్ళు, ఆ తల్లి అసలు తల్లి అని వాళ్ళు, కాదు గోడ మీద మీరు, ఇదంతా ఈ రచ్చంతా చూస్తూ ఉంటే ఇందులో రాజకీయం కనపడుతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడేది కనపట్ల. ఎన్ని సమస్యలు చెప్పారండి నిన్నటిదాకా? రుణమాఫీ సరిగ్గా కాలేదన్నారు, రైతు బంధు ఆగిపోయిందన్నారు, ఇంకోటి అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, అన్ని పక్కకు పోయినాయి. ఎవరు ఇప్పుడు రేవంత్ రెడ్డి సక్సెస్ అయిందా లేదా అది గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ రెడ్డి గారు, ఉమా గారు అండ్ దయాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళు